స్పిన్నింగ్ ఈవెంట్ మామ. మన గరీనా బాబా అయితే ఒక న్యూ ఈవెంట్ అయితే లాంచ్ అయితే చేసిండు. అది కూడా ఒక ఫేర్‌వెల్ ఈవెంట్. అంటే మనకు గ్యారంటీ వచ్చే ఈవెంట్ అయితే లాంచ్ అయితే చేసిండు ఫైనల్లీ. అది కూడా ఒక యానిమేషన్ ఈవెంట్ అయితే లాంచ్ అయితే చేసిండు మామ. ఇక మన ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మీకు ఇది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. చలో మనకైతే 19 డైమండ్స్ ఉన్నదాన్ని 9 డైమండ్స్ చేసినట్టు అప్ టు 50% డిస్కౌంట్ ఇచ్చిన మాము. అంటే అంత పెద్ద రాడ్ దించుకున్న తర్వాత ఇంతకుముందు ఈవెంట్లో 5000 రాడ్ దించుకున్నాం కదా, అట్లా కాకుండా కొద్దిగా తగ్గించిండు. చలో చూద్దాం. ఫస్ట్ స్పిన్కి ఏం రాలేదు. నా పర్సనల్ ఒపీనియన్, నాకైతే యానిమేషన్ వచ్చింది కాబట్టి స్పిన్ చేస్తున్నాను మామ. ఇదే ఈవెంట్ అయితే మీరు స్పిన్ చేయకండి, డ్యామేజ్ సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక అప్ టు 2 డేస్లో ఒక మంచి బండిల్, ఒక మంచి ఈవెంట్ అయితే రాబోతుంది. అది మన మిస్టరీ షాప్ మామ, ఒక మిస్టరీ షాప్ లాంటిదే అదైతే రాబోతుంది మామ. ఒక 2 డేస్ ఉపయోగపడ్డాను. ఓబీ అప్డేట్లో మీకు ఆల్రెడీ చాలా మంది తెలిసే ఉంటాయి. ఒక ఈవెంట్ అయితే మిస్టరీ షాప్లో వస్తుంది. చలో అది కూడా ఈ వీడియోలో నేను అది కలిపి అయితే నేను అప్లోడ్ చేస్తాను, ఓకేనా. చలో నా దగ్గర అయితే ఇప్పుడు డైమండ్స్ లేవు. 165 డైమండ్స్ అయితే అప్ టు నా దగ్గర స్టార్టింగ్లో ఒక 372 డైమండ్స్ అయినా ఉన్నాయి మామ. ఇది నా 149 డైమండ్స్. చలో ఈ వీడియో రావాలి, ఇవ్వలేదు. చలో నా దగ్గర అయితే డైమండ్స్ అయితే లేవు. ఐఎమ్ గుడ్ టు టాప్అప్ చేద్దాం. ఒక 200 డైమండ్స్ టాప్అప్ అయితే చేస్తాను మామ, ఓకేనా. అంటే 160 రూపీస్ డైమండ్ అయితే టాప్అప్ చేస్తా. చలో పేమెంట్, చలో మామ నాకైతే పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే వచ్చింది. చలో క్రెడిటెడ్ 160 అంటే నేను 82 చేసా. చలో కొద్దిగా నెట్వర్క్ స్లో ఉంది మామ. ఓకే నా పేమెంట్ అయితే అయిపోయింది, బట్ డైమండ్స్ రాలేవు బ్రో. చలో మనమైతే కొద్దిగా లాగౌట్ అయితే వచ్చేద్దాం. వేర్ ఆర్ ద సెట్టింగ్స్, ఓకే ఎగ్జిట్ లాగౌట్. చలో మామ నేనైతే లాగౌట్ అయితే అయిపోయా. మళ్ళీ లాగిన్ అయితే అవుతున్నాను. కొద్దిగా నెట్వర్క్ స్లో ఉంది, బట్ ఐ హోప్ మీరు అడ్జస్ట్ అవుతారు అనుకుంటున్నా. చలో నెట్వర్క్ అయితే స్లో ఉంది. నా పర్సనల్ ఒపీనియన్, మీరు ఒక 2 డేస్ ఓపిక పట్టండి మామ. ఎందుకంటే 2 డేస్ ఓపిక మీకు ఒక బండిల్ అప్ టు మీకు 80% డిస్కౌంట్లో వస్తుంది, ఓకేనా. మిస్టరీ షాప్ చూద్దాం. అండ్ ఓకే ఈవెంట్ అయితే ఈవెంట్ కావచ్చు. 216 డైమండ్స్ ఉన్నాయి. 199 స్పిన్. ఇది ఇస్ మై లాస్ట్ స్పిన్. చలో డోంట్ రిమైండ్ అగైన్. అండ్ ఇవ్వలేదు బ్రో. చలో అయితే ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ ఇదే వీడియోని కంటిన్యూ చేస్తాను. ఇది ఈవెంట్ కూడా నేను అదే వీడియోలో ఫినిష్ చేసేస్తాను మామ, ఓకేనా. ఇన్ని డైమండ్స్ పెట్టి ఆ ఆఖరి స్పిన్కి మాత్రం తీసుకోకపోతే చాలా బాగోదు. అండ్ నాకు పర్సనల్గా నచ్చింది కాబట్టి నేను తీసుకుంటున్నా. మ్యాక్సిమం మీరు ఇదైతే మీకు నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే ఒక 2 డేస్ తర్వాత వస్తాయి. బట్ నాకు ఈ మిస్టరీ షాప్ సారీ బ్రో, మంత్లీ షిప్ అయితే నాకు ఇది వస్తలేదు. నేను ఇది చాలా ట్రై చేసిన, ఏమైందో తెలియదు. అది మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు, అది ఇట్స్ పెట్టేసేయండి. బట్ నాకు ఈ సబ్స్క్రిప్షన్ రాలేదు. ఇది ఒకసారి నేను పర్సనల్గా సజెస్ట్ చేస్తానులే, ఇది నా ప్రాబ్లం, దీనికి మీకేం లేదు. చలో చూద్దాం ఆఫ్టర్ 2 డేస్ తర్వాత. చలో అండ్ మీకు చెప్పినట్టు ఆఫ్టర్ 2 డేస్ తర్వాత నేను మీకు ఈవెంట్ అయితే వస్తా అని చెప్పిన, ద రియల్ మార్ట్, ఓకేనా. మీరు చూసినట్టయితే బై మోర్ సేవ్ మోర్ అయితే ఇంకొక టైటిల్ కూడా పెట్టిండు మామ. అండ్ మీకు కింద ఇక్కడ ఒకటి మీకు కనబడుతుంది మామ, అండ్ ఒక షాప్ టైపు. ఇదైతే మీరు ఫస్ట్ షాప్కి ఒక 50%, అండ్ సెకండ్కి ఒక 60, అండ్ థర్డ్ డే మీరు మీకు నచ్చింది తీసుకుని నేనైతే ఆల్రెడీ టాప్అప్ చేసుకొని పెట్టాము. ఇది చూడండి నా దగ్గర అయితే 1312 డైమండ్స్ అయితే ఉన్నాయి. 13 ఓకే 1312 డైమండ్స్ ఎన్నో కొన్ని ఉన్నాయి మామ. చలో ఇంకోటి మీకు ఇష్టమైనది ఏదైనా పెట్టుకోండి మామ. మీకు పక్కన ప్లస్ 10% ఏదైతే ఉందో, ఇక మీరు చూసినట్టయితే గెట్ రెడీ మోర్ ఏదో ఉంది సమ్ టైమ్స్ కూపన్ కోడ్, ఓకేనా. ఇది మీరు క్లైమ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకైతే ఆటోమేటిక్ అయితే వచ్చేస్తాయి. మీరు ఏదైనా కాపీ చేసుకొని తీసేసుకొని వెళ్ళిపోయింది. అది రాకపోతే మళ్ళీ ఇంకా టైప్ చేయండి, అది ఒత్తుతూనే ఉండండి వచ్చేదాకా. నాకైతే ఆల్మోస్ట్ 80% డిస్కౌంట్ అయితే వచ్చింది. నాకు 599కి ఇవి 3 అయితే వస్తున్నాయి. అండ్ మీకు చెప్పినట్టే డ్యామేజ్ సేవ్ చేసుకోమని చెప్పాను బ్రో, ఓకేనా. ఇది చాలా మంచి ఈవెంట్ అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఈవెంట్ అయితే స్పెండ్ చెయ్యండి. నాకు 600 డైమండ్లు ఒక బండిల్, ఒక ఈమోట్, 2 బండిల్స్, ఒక ఈమోట్ అయితే వచ్చింది. అండ్ ఒక్కొక్క బండిల్కి అండ్ ఒక్కొక్క ఈమోట్కి నాకు అప్ టు 200 డైమండ్స్ అయితే పట్టినాయి. ఇదైతే నేను
వచ్చేసి చేస్తాను. ఈవెంట్ మీరు ఆల్మోస్ట్ స్పెండ్ చేయండి. అండ్ మనకి ఇంకొకటి ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది కదా బ్రో. ఒకటి మిస్ అయింది మనకి. మనం ఫేర్వెల్ ఈవెంట్ కూడా స్పెండ్ చేయలేదు. వాళ్ళు ఇప్పుడు నా దగ్గర ఒక 700 డైమండ్స్ ఉన్నాయి. అది కూడా నేను ఈవెంట్ స్పెండ్ చేసేస్తాను నేను చెప్పినట్టే. బట్ ఇదైతే మీరు కన్ఫామ్గా అంటే మీ దగ్గర అప్ టు 1000 డైమండ్స్ లోపు కావాలి అనుకున్న వాళ్ళైతే ఈ ఈవెంట్ స్పెండ్ చేయండి మామ. డెఫినెట్లీ సజెస్ట్ చేస్తాను ఈవెంట్ అయితే స్పెండ్ చేయండి. అండ్ మీ దగ్గర డైమండ్స్ ఉంటే మాత్రమే, ఓకేనా, డైమండ్స్ ఉంటే మాత్రమే స్పెండ్ చేయండి. లేకపోతే ఈవెంట్ కూడా వదిలేయండి. మ్యాక్సిమం సజెస్ట్ చేయను ఈవెంట్ కూడా. మీకు నచ్చితే మాత్రం స్పెండ్ చేయండి మామ. చలో మనమైతే మన ఫేర్వెల్ ఈవెంట్కి అయితే వెళ్ళిపోదాం మామ, ఓకేనా. అది ఒక స్పిన్ అయితే వచ్చింది. చలో ఇది ఈవెంట్ 1499కి కూడా ఈవెంట్ అయితే స్పిన్ చేసేద్దాం. ఇంకేమో ఇచ్చేస్తాడు నాకు. అంత పెద్ద రాడ్ పెట్టింది మామ. అవి 1300 ఆల్మోస్ట్ నేను ఒక 1700 to 1800 డైమండ్స్ అయితే ఈ 2 ఈవెంట్ల మీద స్పెండ్ చేసా, ఓకేనా. 1700 to 1800 డైమండ్స్ అంటే నాకు ఓన్లీ ఫేర్వెల్ ఈవెంట్కి ఒక 1000 డైమండ్స్ అయితే పడ్డాయి. అండ్ మిగతా డైమండ్స్ ఈ ఈవెంట్లో అయితే ఇన్వెస్ట్ చేస్తాను, ఓకేనా. ఇవి తీసుకుందాం మామ. ఎందుకంటే ఇప్పుడు ఒక కొత్త అని కాదు, బట్ ఇంకొక ఈవెంట్ ఉంది. అది కూడా నేను పెండింగ్లో పెట్టా. అది మీరు చెప్తే అంటే కామెంట్ సెక్షన్ చెప్పండి, అన్న ఈ ఈవెంట్ కూడా స్పిన్నింగ్ చెయ్యు అని చెప్తే ఈవెంట్ కూడా నేను స్పిన్ చేస్తా, ఓకేనా. లేకపోతే నేను ఆ ఈవెంట్ కూడా వదిలేస్తాను నేను, ఓకే. నాకు ఆ ఈవెంట్ మనకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇవి కొద్దిగా ఆఫర్లో వచ్చినాయి కాబట్టి తీసుకుంటాను. 80 డైమండ్స్కి 15 టోకెన్స్ బెస్ట్ అండ్ వర్తి. ఎందుకంటే నాకు 100 డైమండ్స్ సేవ్ అయినాయి. ఆ ఈవెంట్లో 180 స్పిన్ బదులు ఇందులో ఒక 80 డైమండ్స్ స్పెండ్ చేస్తే ఇలా మీ కూపన్స్ కూడా తీసుకోవచ్చు, ఓకేనా. ఈ ఈవెంట్ కొద్దిగా స్పిన్నింగ్ చేయాలనో లేదో నాకు వద్ద సజెస్ట్ చేయను మామ. నాకు ఆల్మోస్ట్ నేను స్పిన్నింగ్ చేయాలనుకుంటాలే. నాకు పెద్ద రాడ్ ముందే దిగింది ఇంతకుముందు వీడియోలో. ఈ వీడియోలో దింపుకోండి అర్థమైనా కూడా మీరే చెప్పండి.